ఆసక్తితో ఇప్పటికే నేను చెప్తూ ఉన్న కీర్తనల పాఠ్యాంశాలను ప్రసంగాలను వింటూ ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారము ఈ కీర్తనలు మొదలుపెట్టి ఒక్కొక్క దానిగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. 9-10 కీర్తనలో ప్రభువు న్యాయమూర్తి, ఆయన ఎటువంటి న్యాయము తీర్చేవాడు, ఎవరికి న్యాయం తీర్చేవాడు అన్న అంశాలను చూడటం జరిగింది. ఇప్పుడు 11వ కీర్తనలో నీతిమంతులు ఏమి చేయగలరు, ఈ 11వ కీర్తనలోనే మనం దాన్ని చూస్తాం. అసలు నీతిమంతులు ఏమి చేయగలరు అన్న అంశాన్ని చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఆర్ వాట్ విల్ రైచస్ డూ అనేది ప్రాముఖ్యమైన అంశంగా చూద్దాం. ఎందుకంటే నేటి క్రైస్తవ్యానికి, నేడు విశ్వాసులకు అత్యంత ప్రాముఖ్యమైనది నీతిమంతులుగా ఉన్న మనము, ప్రభువుని నమ్మిన మనము ఈ ప్రపంచంలో, ఈ దైనందిన జీవితంలో ఒంటరిగా ఫీల్ అవుతున్న మనము ఏమి చేయగలము, ఏమి సాధించగలము, ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు, ఏమి చేయడానికి మనకు ఆస్కారం ఇచ్చాడో మనం చూసి నేర్చుకుందాం. ఈ 11వ కీర్తన అండి ఓ పద్ధతి ప్రకారం రాయబడింది. దాన్ని ఖయాజం అన్నారు. ఆ ఖయాజం అనేదాన్ని ఎనాటమీలోకి తీసుకువెళ్ళి చూస్తే బ్రెయిన్లో కానీ మరి ఎక్కడైనా కానీ 2 ఇంటర్సెక్షన్లు లేదా క్రాస్ ఎక్స్లా వచ్చిందనుకోండి, 2 ఇంటులు ఇలా వచ్చినాయి అనుకోండి, దీని మధ్యలో ఉన్న భాగం ఉందిగా, ఆ మధ్య భాగాన్ని లేదా ఇంటర్సెక్షన్ని ఖయాజం అంటారు. అంటే ఈ కీర్తనను ఆ విధంగా వ్రాశారు. ఈ ఖయాజం అనే పద్ధతి ఎలా వెళ్తుందంటే, ఉదాహరణకు దీనిలో 7 వచనాలు లేదా 7 చరణాలు ఉన్నాయి కదా. ఈ 7 చరణాలు ఏబిసిబిఏ అనే పద్ధతిలో వెళతాయి. అంటే మొదటి వచనం ఏ అనుకున్నట్లయితే 2-3 వచనాలు బి అనుకుందాం. సి అనేది ప్రాముఖ్యమైన అంశం లేదా మధ్య భాగము, ముఖ్యాంశము కీర్తనలో. ఆ తర్వాత అది మధ్యలో ఉండగా తర్వాత వచ్చే 6వ వచనం బి గాను, చివరి వచనం 7వ వచనము ఏ గాను ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చదివినప్పుడు మొదటి వచనము 7వ వచనము, తర్వాత 2-3 వచనాలు 6వ వచనంతో పోతే, తర్వాత 4వ వచనము మధ్య భాగంగా మనం చూస్తాం. మరలా చెప్తున్నాను, 1వ వచనము 7వ వచనంతోనూ, 2-3 వచనాలు 5-6 వచనాలతోనూ, మధ్యలో ఉన్న 4వ వచనము ప్రాముఖ్యమైన అంశంగానూ ఉంది. మీరు చూసినట్లయితే మొదటి వచనము దేవుడే ఆశ్రయం అని చెప్పింది. 2-3 వచనాలు నీతిమంతులు శ్రమలను ఎదుర్కొంటారు అన్న విషయాన్ని రచయిత చెప్తాడు. అలాగే 4వ వచనంలో చూస్తే దేవుడు అందరినీ పాలిస్తాడు. 5-6 వచనాల్లో దుర్మార్గులు శిక్షించబడతారు. 7వ చరణంలో దేవుడు నీతిమంతుడు అని చెప్తాడు. ఇప్పుడు ఖయాజం అనే పద్ధతిలో ఏని ఏతో పోల్చి చూద్దాం. దేవుడే ఆశ్రయము, ఎందుకని? దేవుడే నీతిమంతుడు. బీని పోల్చి చూద్దాం. నీతిమంతులు శ్రమలను ఎదుర్కొంటారు, దుర్మార్గులు శిక్షించబడతారు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నారు? దానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటి? దేవుడు అందరినీ పాలించేవాడు. దేవుడు అందరినీ పాలించినప్పుడు నీతిమంతులను కాపాడటం, దుర్మార్గులను లేదా తప్పు చేసేవారిని శిక్షించడం. అంటే శిక్షకు అర్హమైన వారిని శిక్షించడం. ఏమంటే మరి క్రైస్తవ్యంలో మనది సిద్ధాంతం అది కాదు కదా అని అనుకుంటారేమో. దేవుడు నేడు మనకి కృప ద్వారా మనకిచ్చిన అవకాశం ఏంటంటే, మనం పాపులమని గుర్తించి మన పాపములు ఒప్పుకొనడం ద్వారా ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మానవుడు అనబడినవాడు కేవలం శిక్షకు అర్హమైన వాడు మాత్రమే కాక క్షమార్థి అయి వచ్చినప్పుడు క్షమకు కూడా అంతే అర్హము కలిగిన వాడని చెప్పేది క్రైస్తవ్యం. దావీదండి ప్రాముఖ్యంగా ఏం చూశాడంటే, నీతిమంతులు నలిగిపోతున్నారు, వారి పునాదులు కదల్చబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, ఏం చేయగలము, ఎలా ఉంటే నీతిమంతులు కాపాడబడతారు, దేవుడు ఈ సందర్భంలో ఏమై ఉన్నాడు, ఎలా వారిని కాపాడేవాడే ఉన్నాడు, దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు అన్న ఉద్దేశాలను, ఆలోచనలను బహుగా కలిగి ఉన్నాడేమో. అంచేత ఆయన అంటాడు, నీతిమంతులు విరిగిపోతున్నవారు, కదిలిపోతున్న పునాదులు వంటి వారు, మరియు శ్రమలను దావీదు గుర్తించి నీతిమంతులు ఏమి చేయగలరు, నీతిమంతులు ఏమి చేయగలరు అన్న ప్రశ్నకు దావీదే సమాధానం చెప్తాడు, దేవుడు పాలించేవాడే ఉన్నాడు అంటాడు. అంటే ఈ 11వ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే,
దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడే ఉన్నాడు. 4వ చరణంలో మనం చూస్తాం. అది మధ్యంగా ఉంచి ఆయన పై వచనాలను కింద వచనాలను రాస్తాడు. దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడే ఉన్నాడు కాబట్టి నీతిమంతులను సంరక్షిస్తాడు, అదేవిధంగా పాపులను శిక్షిస్తాడు. అంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు కాబట్టి దావీదు యొక్క ధైర్యము, లేదా నీతిమంతుని యొక్క ధైర్యము, లేదా విశ్వాసి యొక్క ధైర్యము, నమ్ముకున్న వాని యొక్క ఆశ్రయము ఏంటంటే, మనము గుండెల మీద చేసి పడుకోవాల్సిన సందర్భం ఏదైనా ఉందంటే, దేవుడు నాకున్నాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, ఆయన అన్నీ గమనిస్తూ ఉన్నాడు అని. మొదటి వచనంలోనికి వెళదాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుడు ఎలా? ప్రశ్న. ఎవరితో చెప్తున్నారు? మన కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా వీరందరూ నన్ను కొండకు పారిపోమంటున్నారు, నేనైతే నీ సన్నిధికి వచ్చి నీ శరణును లేదా నీ అండను నేను కోరుకుంటున్నాను అంటాడు. దేవుని యొక్క శరణును దావీదు కోరుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. మీరు చూసినట్లయితే 2వ కీర్తన 12వ చరణంలో ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. 5వ కీర్తన 11వ చరణంలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 7:1 అంటాడు, యెహోవా నా దేవా నేను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అంటే దావీదుకి తెలుసు ఆయన ఎవరు శరణుజొచ్చి ఉన్నాడు. దేవుని యొక్క లేదా యెహోవా యొక్క శరణు జొచ్చుట వలన ఆయన కలిగే లాభం ఏంటో దావీదే అంత ముందు తెలుసు. ఆయనే నా ఆశ్రయము అని చెప్పాడు కదా. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఇంకోళ్ళు ఎవరో సలహా ఇస్తున్నారు, నేను నిన్ను నమ్మాను, నువ్వే నా ఆశ్రయం అని నేను నమ్ముతున్నాను, కానీ వీళ్ళు ఏమంటారు, పక్షి వలె నువ్వు కొండకు పారిపోము. ఎందుకు పక్షిని తీసుకున్నాడు, ఎందుకు కొండకు పారిపోమంటున్నారో మనం ముందు చూద్దాం. ఇక్కడ 1వ చరణంలో మనం చూస్తే అండి, దావీదు అంటాడు, అక్కడ ప్లొరాలిటీ కనపడుతుంది, అంటే బహువచనం కనపడుతుంది. వెళ్ళుడి, పారిపోవుడి అని చెప్తున్నారు అంటాడు. ఎవరో ఈయనకి చెప్తున్నట్లుగాను ఈయన వారికి తిరిగి సమాధానం చెప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి, వీళ్ళందరూ నాతో ఎలా చెప్తారేంటి ప్రభువా, నన్ను పారిపోమంటారేంటి, నువ్వే నాకు శరణు కదా, నేను ఏ కొండకు పారిపోను అని అనుకుంటున్నాడు అని దేవునికి చెప్తున్నాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే దావీదు ఆశ్రయించిన కొండ ఒకే ఒక కొండ, అది సియోను కొండ. అది దేవుని స్థానము, దేవుని ఆలయము కట్టిన స్థానము, దేవుని ప్రసన్నత ఉన్న స్థానం అది. అంచేత అక్కడ దావీదు ఎవరి మీద ఆధారపడి లేడు, ఎవరి సలహాలు తీసుకునే పరిస్థితిలో కూడా లేడు. వీడు నాకు పారిపోమని చెప్తున్నారు, అసలు కొండవి నువ్వే కదా అన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికే మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే అసలు ఏంటి కొండ అని చాలామంది అభిప్రాయం, వేద పండితుల అభిప్రాయం ప్రకారం వీళ్ళు అనేక మంది శత్రువులు వచ్చినప్పుడు దగ్గరగా ఉన్న కొండ ఏదో పారిపోమని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నా అభిప్రాయం ప్రకారం అదుల్లాము కొండల్లో ఎక్కువ గుహలు ఉండేవి. అంచేత తనతో ఉన్న స్నేహితులు, నువ్వు బయట ఉండటం వల్ల ఎవరైనా నిన్ను దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి నీ మీదకు దాడి చేసే అవకాశం నువ్వు ఇవ్వడం కంటే నువ్వు వెళ్ళి కొండ గుహల్లో, అదుల్లాము కొండ గుహల్లో దాక్కొనడం మంచిది కదా అని సలహా ఇచ్చినట్లుగా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఏమంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేవిడ్ నెవర్ రిలైడ్ ఆన్ లొకేషన్ బట్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఆన్ డివోషన్. లొకేషన్ మీద కాకుండా తనకు ఆశ్రయం ఇచ్చి తనను కాపాడే లొకేషన్ మీద కంటే తన డివోషన్ మీదే, దేవుని మీద మాత్రమే తను ఎప్పుడు దృష్టి పెట్టుకున్నట్లుగా మనం చూడాలి, గమనించాలి. కారణం ఏంటంటే మనకు ఆశ్రయమైన వాడు ఆయన. 2వ చరణంలో ఆయన అంటారు, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకే తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. ఇక్కడ దావీదుకి సలహా ఇచ్చేది ఎవరు? దావీదు మీద ప్రేమ ఉన్నవారు. అంతేగాని దావీదుని చనిపోవాలని కోరుకునేవారైతే నువ్వెందుకు పారిపోయి తలదాచుకో, నువ్వు కాపాడుకో అని చెప్తారు. ముందు వచనంలోనూ పక్షి అన్నారు, ఇక్కడేమో విల్లంబుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎవరో ఇన్ని తరుముతున్నారు, ఎవరో ఇన్ని వేటాడుతున్నారు, ఈయన ప్రాణమును పొందగోరుతున్నారు ఎవరో. అంచేత శత్రువులు ఎవరో నీ వెనకపడుతూ ఉన్నారు, వారు సిద్ధంగా ఉన్నారు నీ మీద వేయడానికి. నారి సంధించి బాణము పెట్టి విల్లు మీద నారి సంధించి సిద్ధముగా ఉన్నారట. అందుకని నేనేం చేయమంటున్నారు, పారిపోమంటున్నారు.
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన అంశంను మాట్లాడుకోవాలి. దావీదుకు సలహా ఇచ్చిన వారు తన తోటివారు, తనతో ఉన్నవారు, స్నేహితులు, ఆయన్ని ప్రేమించిన వారు, శత్రువులు కాదు సుమా. దావీదు కాని దాన్ని తిరస్కరించినట్లుగా మనకు కనబడుతుంది. కారణం గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మారు మనతో ఉన్నవారు మనల్ని ప్రేమించి ఇచ్చే సలహాలు కూడా మనల్ని దేవుని చిత్తములోనికి కాక దేవుని చిత్తము నుంచి దూరంగా జరిపేదే ఉంటుంది. అలానే వాళ్ళు చెడ్డవారు కాదు సుమా. నిర్ణయం చేసుకోవాల్సిన నీవు, నిర్ణయం చేసుకోవాల్సిన దావీదు, నిర్ణయం చేసుకోవాల్సిన నేను దానిని 1-2 మార్లు పరీక్షించుకోవాలి. ఒక్కొక్క మారు స్నేహితులు ఇచ్చే సలహాలు కూడా తప్పులోనికి నడిపిస్తాయండి. ఒక్కోసారి స్నేహితులు ఇచ్చిన సలహాల వల్ల అప్పులు పాలైన వారు ఉన్నారు, స్నేహితులు ఇచ్చిన సలహాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు లేరా? యవనస్తులైతే స్నేహితుల సలహాల మీద బాగా ఆధారపడతారు. బట్టలు కొనాలన్నా వాళ్ళే, బైకులు కొనాలన్నా వాళ్ళే, ఏదైనా టూర్లకు వెళ్ళాలన్నా వాళ్ళే, పెన్నులు కొనాలన్నా, పుస్తకాలు కొనాలన్నా నా ఫ్రెండ్ కొన్నాడు నా దగ్గర ఉండాలి, వాడి దగ్గర ఉంది నా దగ్గర కావాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తాం. ఏమండి, మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. యవనస్తులారా, మీరు ఎవరి సలహాలు అధికంగా తీసుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ స్నేహితుల సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటి మీద ఆధారపడి మీరు జీవితమును కట్టుకోదలిచినట్లయితే అది దేవుని వాక్యమునకు, నీ పేరెంట్స్ ఆకాంక్షలకు, నీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు సరిపడినట్లుగా ఉందా, సరిపడకుండా దూరంగా జరుగుతున్నట్లు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దావీదు అంటూ ఉన్నాడు, మీరు నాతో పాటు వెంబడిస్తున్నారు, నాతో పాటు కలిసి వస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన సలహాకి థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అంటాం. అంటే ఏంటంటే, మీరు చేసిన సహాయానికి, మీరు చేసిన మాట సహాయానికి చాలా వందనాలు, కానీ పాటించట్లేదని మీరేమీ ఫీల్ అవ్వకండి అని చెప్పడం అనమాట. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. వేర్ ఆర్ వి? కనపడేవన్నీ మంచిగానే ఉంటాయి, కనపడేవన్నీ చక్కగానే ఉంటాయి, కానీ చేసిన దాని తర్వాత కానీ, దాని ఫలితం వచ్చిన తర్వాత కానీ దానిలో ఉన్న లోతు, దానిలో ఉన్న పొరపాటు, దానిలో ఉన్న మనం నష్టం మనకు బయటపడదు. మీరు ఎవరి సలహాలను ఎలా పాటిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మీకు సలహాలు ఇచ్చేవారు ఎప్పుడు పక్కనే ఉంటారు, మీరు కూడా 100 సలహాలు ఇస్తారు. కొన్ని రకాలైన మనుషులను చూస్తుంటే నాకు విచిత్రంగా కూడా కనబడతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సలహాలు ఇస్తారు కానీ పాటించరు, సలహాలు ఇస్తారు కానీ పాటించరు. కొంతమంది సలహాలు తీసుకుంటారు కానీ ఎవరు, కొంతమంది సలహాలు ఇవ్వడం తప్ప వేరే పని ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు సలహా ఇచ్చే వ్యక్తి, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి, మిమ్మల్ని నడిపించే వ్యక్తి మీ పక్కనే ఉంటాడు. అదేవిధంగా తప్పుడు సలహాలు ఇచ్చి, మంచి సలహాలుగా కనబడే అనవసరమైన సలహాలు ఇచ్చి వారిని వారి ప్రాబల్యం కోసం, వారి పేరు కోసం, లేదు వారు లాభపడడానికి మీ అమాయకత్వాన్ని వాడుకునే అవకాశం కూడా లేకపోలేదండి మహాప్రభు. మీరు జాగ్రత్త సుమా. మీరు ఏ నిర్ణయం చేసుకుంటున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే నిర్ణయం చేసుకోండి. మీ స్నేహితుల నిర్ణయం తీసుకోవద్దని నా ఉద్దేశం కాదు, తీసుకోండి. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి దేవుని సేవలోనో లేదు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుస్తున్న వారి సలహాలు ఎల్లవేళలా తీసుకోండి, పాటించండి. అవి మీకు, మీ కుటుంబాలకి దీవెన. కానీ వాటితో పాటుగా మీరు మీ దేవుని దగ్గర వాటిని విచారణ చేయండి. ఇచ్చే సలహాలు చక్కగా, నున్నగా, బాగున్నట్లుగా కనబడిన అవి దేవుని చిత్తములోనివో కావో చూసుకుని ముందుకు వెళ్ళకపోతే మీరు ఆ విల్లులకు లేదా బాణాలకు బలయ్యే ప్రమాదం ఉంది. దావీదు మనవడు గురించి జ్ఞాపకం చేస్తాను. రెహబాము సొలొమోను చనిపోయిన తర్వాత రాజు అవుతాడు. రాజు అవుతే యోధా పెద్దలందరూ వచ్చి, నీ తండ్రి అయిన సొలొమోను మా మీద పన్నుల భారం అధికంగా వేశాడు, నువ్వు రాజు అయ్యావు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి వాటిని తగ్గించిన ఆయన, తగ్గిస్తే కాస్త మేము ఊపిరి పీల్చుకొని మా పనులు, మా వ్యవసాయం మేము చేసుకుంటామని చెప్తారు. అప్పుడు రెహబాము సమయం అడుగుతాడు, వెళ్ళరండి నేను ఆలోచన చేసి చెప్తానని. ఆయన సభలో, రాజుగా ఉన్న రెహబాము సభలో యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. పెద్దవారు అన్నారు, అందరూ ఏమండి మీరు పన్నులు తగ్గించాల్సిందే, లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు, ఈ పనులు ఏంటి, ఈ లోకం ఏంటి, మీ నాన్నగారు చేసిన తప్పు మేము చెప్పినా వినలేదన్నారు. యవనస్తుల వైపు తిరిగాడు, యంగ్ జనరేషన్. ఓకే, వాళ్ళని అడిగాడు, ఏం చేద్దాంరా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, అరే నువ్వేం చెప్తావంటే రెహబాము, నీ తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు అని చెప్పరా అన్నారు. వచ్చాడు, వచ్చి పెద్దలందరి ముందు నుంచి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు ఎక్కువ,
నేను మీ అందరికీ మరింత పన్నులు పెంచుతున్నాను అన్నాడు. అంతే, 12 మంది పెద్దలు అందరూ కలిసి, వచ్చిన పెద్దలందరూ కలిసి తర్వాత మాట్లాడుకుని ఏం చేశారంటే, 2 తెగలవారు యూదా బెన్యామీను మాత్రము రెహబాముకుండి 10 మంది బయటికి వెళ్ళిపోయి యెరోబోము అని ఇంకొక వ్యక్తిని రాజుగా చేసుకుని ఇంకొక రాజ్యాన్నే పెట్టుకున్నారు. లేకంగా ఏమండి, మీరు పాటించే సలహా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఎలా తీసుకుంటున్నారు? మీరు హేతుబద్ధంగా సహేతుకంగా వాక్యమును ఆధారపడి మీరు నిర్ణయాలు చేసుకుంటున్నారా? లేనట్లయితే దానికి దూరంగా మీరు జరుగుతున్నారా? జ్ఞాపకం ఉంచుకోండి. నా సలహా ఏంటంటే, దేవుని ఎడల మీ విశ్వాసాన్ని కాక మీ భయాలను ప్రోత్సహించి పోషిస్తున్న వ్యక్తులకు దూరంగా ఉండండి. వారు మిమ్మల్ని ఎప్పుడైనా తప్పుదోవలోనికి నడిపించే అవకాశం ఉంది. వారు అంటువ్యాధులు వంటి వారు. మరలా చెప్తున్నాను, వారు అంటువ్యాధులు వంటి వారు. ఎందుకు చెప్తున్నానంటే, మీ భయాలను పోషిస్తూ మీలో ఉన్న బలహీనతలను రెచ్చగొడుతూ ఉండి మిమ్మల్ని తప్పుదోవలకి నడిపించేవాడు మీ స్నేహితుడు కాడు, కానేరడు, కాబోడు కూడా. మీ భయాలను బలహీనతలను పక్కన పెట్టి మిమ్మల్ని పుష్ చేస్తూ మీకు బలాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు చూసాడా, వారు సరైన ఆత్మీయ స్నేహితుడు. ఇకపోతే మనం 3వ వచనంలోనికి వెళదాం. ఈ 3వ వచనము ఈరోజు నా ప్రసంగానికి ప్రాముఖ్యమైన పాఠం. పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఈ ప్రతి మాటను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా పునాదులు. పునాదులు అన్న మాట హెబ్రీ పదం సతోత్. ఇది కేవలం 2 మార్లు బైబిల్లో వాడబడింది. యెషయా గ్రంథంలో ఒక మారు, ఇక్కడ ఒక మారు. దీని అర్థము ఆయా సందర్భాన్ని బట్టి 2 మార్లు 2 విధాలుగా వాడినప్పటికీ పునాదులు అన్న ప్రాముఖ్యమైన అభిప్రాయము, ఇక్కడ వాడబడిన ప్రాముఖ్యమైన అభిప్రాయము ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఫర్ ద నేషన్ ఆర్ ద గవర్నమెంట్. పాడైపోగా అన్న పదము హిబ్రూలో హరాస్. పునాదులు పాడైపోగా. ఏంటి పునాదులు పాడైపోవడం ఏంటంటే, రెండింటిని కలిపి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్లబావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? వారు దాడి చేసినప్పుడు ఒక పట్టణమును ఏ విధంగా నాశనము చేశారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పునాదులతో సహా కొట్టేశారంట. మొండి గోడలు మొత్తం అన్నీ జీరో చేశారు, గ్రౌండ్ జీరోలో మొత్తం చేశారు. బావులన్నీ పాడు చేశారు. అంటే పునాదులు పాడైపోవడం అంటే ఒక పట్టణాన్ని కొల్లగొట్టడం అనేది ఇక్కడ రచయిత అభిప్రాయం. హరాస్, పాడైపోవడం అన్న పదాన్ని మరొక చోట వాడబడింది. ఇది నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించేది. అది ఎక్కడంటే సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగును. పాడైపోవడం, హరాస్ అంటే ఓడబెరగడం, అంటే పునాదులతో సహా తీసి పక్కన పారేయడం అంటే. ఒక మూఢురాలైన స్త్రీ తన ఇంటిని పునాదులతో సహా, తన పేరు లేకుండా, ఇంటి పేరు లేకుండా కూడా పూర్తిగా తుడిచిపెట్టగలిగిన మూఢత్వం కొంతమందిలో ఉంటుందని వాక్యం సెలవించడం, దానిలో ఈ పదం వాడటం చాలా విచిత్రంగా ఉంది. అంటే ఒక పట్టణమైన ఒక ఇల్లును రెండిటిని ఒకే విధముగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ ప్రాముఖ్యమైన విషయం నీతిమంతులు హెబ్రీ పదం సదీక్ అనేది పలుమార్లు బైబిల్ గ్రంథంలో వాడబడింది. అయితే ఇక్కడ దావీదు ఏ విషయం మీద దాన్ని వ్రాసడం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే నీతిమంతులుగా అంటే తప్పు చేయకుండా ఉండటం మాత్రమే కాక, దేవుని యొక్క న్యాయ విధులను కట్టడలను ప్రేమిస్తూ అనుసరించిన వారిని నీతిమంతులుగా బైబిల్లో పలుమార్లు చెప్పడం మనం చూస్తాం. దావీదు దానిని బట్టి మాట్లాడుతూ అంటాడు కదా, పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఏమండి, ఈ రోజున మనం ఒకసారి ఆలోచించేద్దాం. సంఘపు పునాదులు కదులుతున్నాయా లేదా? సంఘపు పునాదులు ఏమి కదలట్లేదు. కానీ ఎందుకని సంఘపు పునాదులు కదలట్లేదంటే, అవి పునాదులు వేయబడింది క్రీస్తు యొక్క రక్తము వలన కాబట్టి, ఈ పునాదుల ముందు మరే పునాదులు నిలబడలేవు కాబట్టి ఆ పునాదులు కదులుతున్నాయన్న బాధ, భయము నాకేమీ లేదు. కానీ పునాదుల మీద కట్టబడిన కట్టడాలు కదులుతున్నాయి. అనేక కారణాలు ఉన్నాయి దీంట్లో. సెక్యులరిజం అనేది, అత్యంత లౌకికవాద తత్వం అనేది సంఘాలలో అనేక మందిలో ఇది వేళ్ళూనుకుంటున్న స్థితిగతుల్లో మనం ఉన్నాం, సమయంలో మనం బతుకుతూ ఉన్నాం. ఏంటండి, ముందు లౌకికవాదం అంటే ఏంటో చూసి ఆ తర్వాత వెళ్దాం. సెక్యులరిజం అనే మాట మతాతీత పాలన అనే అర్థంలో బ్రిటన్లో పుట్టింది.
అయితే కమ్యూనిస్టు దేశాలు దీన్ని ఏం చేశారంటే మత రహిత పాలనగా దీన్ని చేశారు. క్రైస్తవ్యము అనేది మతము కాదు, మనం అలా అర్థం చేసుకుంటాం. కానీ బ్రిటిష్ వారు మతాతీత పాలన అంటే, కమ్యూనిస్టు దేశాలేమో మత రహిత పాలన, లేదు దేవుడు లేని పాలన, దేవుని రహిత పాలన అని చెప్పి దాన్ని పిలుపునిచ్చారు. అసలు లౌకికవాదం అంటే ఏంటంటే దీని ఏమండి మరి మనం అందరం నమ్ముతున్నాం కదా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, మీరేంటండి మరి సెక్యులరిజం అంటున్నారంటే నేను చెప్తాను. నేడు సంఘాలలో ఉన్న సెక్యులరిజం, మార్ఫ్డ్ సెక్యులరిజం ఏంటో చెప్తాను. లౌకికవాదము అంటే కేవలము మతము యొక్క చిహ్నాలు లేదా మతము యొక్క గుర్తులు, వాదనలు ప్రభుత్వ రంగాలలోనూ పాఠశాలల్లోనూ మరెక్కడ ఉండకూడదు, లేనటువంటి పాలన, అందరికీ మరి సమానంగా చూసే పాలన అని వినడానికి చూడటానికి బాగున్నా కానీ అది బయట చెప్పుకోవడానికి వినడానికి టెక్స్ట్ బుక్ల వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక వ్యక్తి విశ్వాసము లేకుండా ఏ విధంగా మనగలడు? దేవుడు లేడు అనే నమ్మకం కూడా ఒక నమ్మకమే కదా. అంటే లౌకికవాద తత్వము అనేది, లౌకికవాద ఆలోచన అనేది ఆల్మోస్ట్ లేనట్లే లెక్క. మరి సంఘములు ఇది ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఏమండి మనం అన్నీ బాగానే చేస్తున్నాం కదా, ఇది మాత్రమే చేయకపోతే ఏమైందండి చెప్పండి. లేదు, మనం అన్నీ బాగున్నాం కదా, నేను కేవలము దశంభాగమే కదా ఇవ్వలేకపోతున్నాను, దేవుడికి దానికి కూడా తప్పు పడతాడా, నా దగ్గర లేదు కదండి, నేను అన్నీ చేస్తున్నానండి కానీ ఈ ఒక్క విషయంలో మాత్రమే తప్పిపోతున్నాను కదా, దీన్ని కూడా దేవుడు అంత సీరియస్గా తీసుకుని ఉంటాడు. ఇది మన కల్చర్ కదా. లౌకికవాదము అంటే లోకమును, నా ఉద్దేశంలో చెప్తున్నాను, నేడు సంఘములో ఉన్న లౌకికవాదం ఏ విధంగా ఉందో తెలుసా? నా విశ్వాసములోనికి విశ్వాసరహితమైన దానిని తీసుకుని వచ్చి దాని భ్రష్టత్వమును పట్టించే పద్ధతుల్లోనూ ఆలోచనలు చేయడం లౌకికవాదంలో భాగమను మార్ఫ్డ్ సెక్యులరిజం అంటాను నేను. సంఘములో సెక్యులరిజం లేదా లౌకికవాదం అనేది దేవుడు లేడు అని రాక, దేవుడు ఉన్నాడు, దేవుడి విశ్వాసములో ఉన్నాము, కానీ దేవుని విశ్వాసముతో పాటు దేవుని ఆజ్ఞలతో పాటు మాకు నచ్చింది కూడా మేము కలుపుకుంటాం. ఏమండి దేవుడు మన కల్చర్ని, మన సాంప్రదాయాన్ని పాటించవద్దని లేదా మనకున్న కట్టుబాట్లను పాటించవద్దని ఎక్కడా చెప్పలేదు. కానీ మనకొక నియమము ఇవ్వబడింది. ఏమిటా నియమము? దేవుని వాక్యం. దేవుని వాక్యమే మనకు నియమము. దేవుని వాక్యములో ఏవైతే చేయవద్దని చెప్పారో దాన్ని ఎట్టి పరిస్థితులను చేయడానికి వీలు లేదు, అంతే. లౌకికవాద తత్వమును భక్తిలోనికి ఈడ్చుకు వచ్చినట్లయితే ఇదిగోండి మీరు ఈ సంఘపు పునాదులను చేర్చడానికి లేదు పాడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోండి. ఏమండి దేవుడు తను వేసిన పునాదులను కదిలిస్తూ ఉంటే లేదా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు తీర్పు తీర్చడా? అందుకనే 4వ వచనము దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆకాశం నుంచి చూచుచున్నాడని అంటాడు. ఎందుకంటే ఒకవేళ నీవు విశ్వాసములోనికి, దేవుని యొక్క నమ్మకములోనికి లౌకికవాద తత్వాన్ని, పునాదులను పాడు చేయడానికి, ఆయన స్థిరముగా వేసిన పునాదిని, బండ మీద వేసిన పునాదిని నువ్వు కదల్చడానికి ప్రయత్నం చేసినట్లయితే పునాదులు కదల్చబడవు, కానీ నువ్వు మాత్రం నీ అడ్రస్ గల్లంత అవుతుందని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. లౌకికవాద తత్వాన్ని దేవుని సన్నిధిలోనికి, దేవుని వాక్యములోనికి, సంఘములోనికి, విశ్వాసములోనికి, నీ కుటుంబంలోనికి రానిచ్చినట్లయితే అది నిన్ను నిరత్తరునిగాను, నిన్ను నిస్సత్తుగాను చేస్తుంది. నీ బలహీనతను అది ఆసరాగా చేసుకుని నిన్ను పడవేస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి. ఏమన్నా ఎంత చాలు, పౌలు అంటాడు ఎంతది చాలు ముద్దంతా పాడు చేయడానికి. నీకేం కావాలి? లౌకికవాదం కావాలా? దేవుని వాక్యము కావాలా? పాటించండి. మన డ్రెస్ వేసుకునే పద్ధతుల్లోనూ, భాషల్లోనూ, మనం గౌరవించే పద్ధతుల్లోనూ, గౌరవించి పుచ్చుకునే విషయాల్లోనూ, పెట్టిపోతల్లోనూ పాటించండి సాంప్రదాయాలు, ఎటువంటి తప్పు లేదు. కానీ దేవుని వాక్య విరుద్ధమైన వాటిని మీరు పాటించడాన్ని గొప్పగా చేసినట్లయితే, దేవుని వాక్యములు ఇది లేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రవర్తించినట్లయితే దేవునికి మీరు సమాధానం చెప్పవలసిందే. అసలు ఈ రోజుల్లో సంఘములో ఉన్న 4 ప్రాముఖ్యమైన ఇబ్బందులు ఏంటో తెలుసా మీకు? నేను థ్రెట్స్ అంటాను, ద 4 థ్రెట్స్ విత్ ఇన్ ద చర్చ్. సంఘం ఎదుర్కొంటున్న 4 ప్రాముఖ్యమైన థ్రెట్లు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి. అది మీ వల్ల, నా వల్ల వస్తున్నాయి. ఆ 4 ఏంటో చెప్తాను. మొదటిది, వి ఫేస్ ఎ థ్రెట్ ఆఫ్ నాట్ మీటింగ్ రెగ్యులర్లీ ఎనఫ్ యాజ్ ఎ చర్చ్. మనం సంఘముగా కూడుకోకపోవడమే నేటి సంఘములో ఉన్న బలహీనత.
మీరు సంఘానికి వెళ్లకుండా టీవీల మీద, ఫోన్ల మీద, కంప్యూటర్ల మీద ఆధారపడి మీరు మీ భక్తిని చేస్తున్నట్లయితే అదే మీరు చేసే ప్రధానమైన పొరపాటు. సింహము ఎవరి మీద దాడి చేస్తుందో తెలుసా? పులులు ఎవరి మీద దాడి చేస్తుందో తెలుసా? గుంపుగా ఉన్న వాటి మీద దాడి చేయదు. ఎందుకు? ఒంటరిగా ఉన్న వాటి మీద దాడి చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఒంటరిగా ఉండటం దానికి బలం, మీకు బలహీనత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. తర్వాత, సంఘముగా కూడుకోకపోవడము మనము లేదా మీరు చేస్తున్న తప్పు. రెండవ థ్రెట్ ఏంటంటే వి ఫేస్ ఎ థ్రెట్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, నేను, నాది, నాకు, ఇది తప్ప వేరేది ఆలోచించే. దేవుడు గుర్తుండడు, సంఘం గుర్తుండదు, ఆయన నియమాలు గుర్తుండదు. నేను బాగుంటేనే కదా భక్తి చేసేది, నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటేనే, నా ఆర్థిక పరిస్థితి బాగుంటే. అంటే ఎంతసేపు మనము మన చుట్టూ తిరగడం అనబడి సెల్ఫ్ సెంటర్డ్నెస్. ప్రభువారు అన్నాడు, నీకు 2 ఉంటే ఒకటి ఇమ్మన్నాడు. కాదు, నాకు 2 కాదు 20 కావాలనే మనస్తత్వం మనది. ఎంతసేపు కావాలి 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 కావాలి. ఏం చేసుకుంటావో నాకు అర్థం కాదు. మూడవ థ్రెట్ ఏంటంటే వి ఫేస్ ఎ థ్రెట్ ఆఫ్ బీయింగ్ థిన్ ఆన్ ద బైబిల్. వాక్యం మీద సరైన అవగాహన లేకపోవడం. అసలు బైబిల్ చదవరు, మహాబద్ధకం. బైబిల్ తెలిస్తే చాలు కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. ఆ థ్రెట్ ఏంటో తెలుసా? మనకు అసలు బైబిల్ గురించి తెలియదు. కొంతమంది మేము 2 సార్లు 3 సార్లు బైబిల్ చదివాం అంటారు, కానీ అసలు బైబిల్ వాళ్ళకు ఒక్క ముక్క అర్థం కాదు. నాలుగోది వి ఫేస్ ఎ థ్రెట్ ఆఫ్ ఫియరింగ్ మ్యాన్ అండ్ నాట్ ఫియరింగ్ గాడ్. మనకి మనిషి మీద ఉన్న భయము దేవుని సంగతుల మీద, దేవుని వాక్యం మీద, సంఘం మీద లేకపోవడమేనండి. మనం మనిషికి ఎక్కువ భయపడతాం, దేవుడికి తక్కువ భయపడతాం. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనంలో దీన్ని మీరు చూడవచ్చు. ఏమండి, పునాదులు అనేవి పాడు చేసేది ఎవరో తెలుసా? బయట వాళ్ళు పునాదులు పాడు చేయటం కాదండి, లోపల ఉన్న మనమే ఒక్కొక్క బిడ్డ, ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క దాన్ని రంధ్రం చేస్తూ పునాదులను పాడు చేస్తూ ఉన్నాం. దేవుడు దానికి కూడా లెక్క అడుగుతాడు. బయట ఉన్న శత్రువు కంటే ఇంట్లో ఉన్న శత్రువే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి, వ్యక్తిత్వముల నుంచి మనం బయటపడవలసిందే. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఇప్పుడు బయట నుంచి వచ్చే వాటిని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పునాదులు మనం ఎలా పాడు చేస్తాం అనుకున్నాం కదా, బయట నుంచి వచ్చే వాటిని కూడా మనం ఒక ఎంత చూద్దాం. అవేంటంటే 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఏంటంట? దేవుడు దుష్టుల మీద ఉరులు అంటే ఏంటి? నిప్పులు. వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళు తాగే నీరు కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. వడగాలిని వాళ్ళు పీలుస్తారట, అది తప్ప వారికి ఏమీ దొరకదట. బయట నుంచే వచ్చే శత్రువులను దేవుడు ఏ విధంగా ఎదుర్కొంటాడో తెలుసా? దేవుడు ఏ విధంగా వాటిని ఆపుతాడో తెలుసా? ఏ విధంగా ఆపుతాడంటే వారికి కష్టములు రావడం ద్వారా. వాళ్ళు అనుకుంటారు మేము గెలుస్తున్నాము అని, కానీ అక్కడ ఏం చేస్తారంటే వారి మీద నిప్పులు కురిపించడం ద్వారా, వారి మీద వడగాలి రావడం ద్వారా, వారి మీద అగ్నిగంధకములు కురిపించడం ద్వారా. ఏమనియండి, సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలు కురిపిస్తే అసలు అడ్రస్లో ఉన్నాయా? లేవు కదా. అంటే అక్కడ దావీదు లేదా కీర్తనకర్త యొక్క ప్రాముఖ్యమైన అభిప్రాయం ఏంటంటే దేవుడు అగ్నిగంధకాలు కురిపించడం వలన వారు ఇంకెప్పటికీ కనుమరుగైపోతారు, కనపడరు అనేది అభిప్రాయం. ఏమండి, పునాదులు పాడు చేస్తేనంట దేవుని యొక్క సంఘమును పాడు చేయడానికి సిద్ధంగా ఉంటే బయట ఉన్న శత్రువులను దేవుడు హ్యాండిల్ చేస్తాడు, కానీ లోపల ఉన్న మనము పశ్చాత్తాపపడవలసిందేనండి. ఎందుకంటే ఇంకా మనకు కృపను దయచేస్తూ ఉన్నాడు, ఇంకా మనకు క్షమాపణను పెంచుతూ 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 ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటామన్న ఉద్దేశంలో పరిశుద్ధాత్ముడు మనకి మరిన్ని అవకాశాలను కలిగిస్తూ ఉన్నాడండి. ఇక్కడ విషయం చెప్తాను. ఉరులు అంటే వలలో కూడా. దావీదు మొదటి వచనంలో ఉన్నాడు, నన్ను పక్షి వలె పారిపోమంటున్నారు కొండకి, కానీ నేను నీ మీద ఆధారపడి ఉన్నాను, వీరందరూ ఎట్టా చెప్తున్నారేంటి? మరి బాణము విల్లెక్కు పెట్టి వింటికి సంధిని ఆరించి ఉంది కదా, నన్ను వేటాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు కదా. ఉరులు ఏంటంటే నెట్లు అనమాట. అంటే ఎవరో ఎక్కడో ఉండి ఎగురుతూ ఉన్న పక్షికి వల వేసి ఇరుక్కునే లోపల లేకపోతే ఇరుక్కునే ముందు వాళ్ళు దాని మీదనే బాణాలు వేయడం. లేకపోయినట్లయితే వాళ్ళు కొండల మీద ఉండి
ఎటువంటి ఆస్కారము లేదా ఆశ్రయము లేని పక్షి ఎగురుతూ ఉండగా దాన్ని వేసి కొట్టడం, బాణం వేసి కొట్టడం. అంటే వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. పక్షి బయలుదేరింది, కొండల్లోకి చెట్లలోకి వెళ్తేనే దానికి ఆశ్రయము. కాబట్టి దావీదుని అంటున్నారు, నువ్వు పారిపోయి పక్షిలాగా దాక్కో అని అంటాడు. నేను దాక్కోవడం ఏంటయ్యా? దేవుడు నాకు ఆశ్రయస్థానం కదా, దేవుడే నాకు ఆశ్రయదుర్గము కదా, దేవుడే నాకు కోట కొండ అయి ఉన్నాడు కదా, దేవుడే నాకు భద్రపరిచేవాడు కదా, నేను పారిపోవడం ఏంటండి పక్షిలాగా? పక్షిలాగా నేను కాదు పారిపోవలసింది. ఆయన పునాదులను నాశనము చేయాలని, పాడు చేయాలని కంకణం కట్టుకున్నవారు పారిపోవలసింది, నేను కాదు. వారి మీదకి దేవుడు ఉరులు పంపిస్తాడు, నీతిమంతులకు కాదు. నేను నీతిమంతుడిగా ఉండి, నీతిమంతులు ఏం చేయగలరని అనుకున్నాం కదా, నీతిమంతులు ఏం చేయగలరంటే దేవుని మీద కొని ఆయన యొక్క రక్షణ కోసం ఎదురు చూడగలరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ప్రశ్న. దేవుడే వారికి ఆశ్రయదుర్గమును రక్షణనే ఉన్నాడు. ఏం చేయగలలో మనం చూద్దాం. ఇంకా అవలా ఏమంటాడంటే, ఈ కీర్తనలో అండి దావీదు 6 విషయాలు చెప్తాడు. నీతిమంతులు ఏమి చేయాలి? పునాదులు పాడైపోతున్నప్పుడు, సంఘములోనికి లోకం వస్తున్నప్పుడు, లౌకికవాద శక్తులు వచ్చి సంఘమును గలిబిలి చేస్తున్నప్పుడు, లేదా తప్పుడు సిద్ధాంతములు వచ్చి సంఘమును గలిబిలి చేస్తున్నప్పుడు, దేవుని వాక్య విరుద్ధమైన వాటిని తీసుకొచ్చి సంఘమును పాడు చేయాలని, పునాదులు పాడు చేయాలని, దేవుని యొక్క సేవను, ఆయన సంఘమును అడ్డుగా వచ్చేవారిని గూర్చి దావీదు దేవుడు నీతిమంతులకు ఇచ్చిన 6 విషయాలు చెప్తాడు. అవేంటో మనం చూద్దాం. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడో చూడమంటున్నాడు. మీరు బాధపడద్దు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు శత్రువులు కాదు వెంటనే సంధించి విల్లును పట్టుకుంది, దేవుడు పట్టుకున్నాడు. ఎవరి మీద? పునాదులను పాడు చేసే వారి మీద. నీతిమంతులు ఏం చేయాలంటే ఆయన ఏమై ఉన్నాడో మీరు ఆయన ఇంకా చూడండి, ఆయన ఎట్లా వేటాడతాడో చూడండి, ఆయన ఏ విధంగా రక్షణ కల్పిస్తాడో చూడండి, ఆయన వారిని ఏ విధంగా తప్పిస్తాడో చూడండి అంటున్నాడు. రెండవది, ఆయన అధికారమును చూడండి. ఆయన అధికారం ఏంటో చెప్పిన, ఎప్పుడైనా ఎక్కడైనా నారిని సంధించి బాణమును ఎక్కుపెట్టడమే కాకుండా సరిగ్గా దాన్ని వాళ్ళని ఛేదించగలిగిన శక్తితో పాటు ఆయనకు అధికారము కూడా ఉంది. ఎటువంటి అధికారం అంటే ఆయన మాటతో సర్వసృష్టిని చేసినంత అధికారము నేడు కూడా ఉన్నదని గ్రహించండి. నీతిమంతులు ఏం చేయగలరు? ఆయన ఏమై ఉన్నాడో చూస్తూ ఆయన అధికారానికి లోబడుతూ. మూడవది, ఆయన దర్శనము కోసం ఎదురు చూడమన్నాడు. ఆయన చేసే దానికోసం చూస్తూ ఉండండి, ఆయన మనకు చెప్పే మాటను కోసం ఎదురు చూస్తూ ఉండండి. నాలుగవది, ఆయన మంచితనమును జ్ఞాపకం చేసుకోండి. ఐదవది, ఆయన తీర్పు తీర్చేవాడని మీరు తెలుసుకోండి. ఆరవది, ఆయన ప్రేమించేవాడే ఉన్నాడని కూడా మీరు గుర్తుంచుకోండి. నీతిమంతులు ఏం చేయగలరంటే ఆయన యందు ఆనుకొని ఆయన ఇచ్చే రక్షణను కోసం ఎదురు చూడగలరు. ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ఆశ్రయమును అనుభవిస్తూ, ఆయన ఇచ్చేదానిని మీద ఆయన మనం ఆనుకుంటూ ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాకుండా లోపల ఉండి ఈ పునాదులను పాడు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మన తోటి సోదరులు తప్పుటడుగులు వేస్తూ ఉంటే, వడివడిగా ఏదో చేయాలని తొందరలో అటు ఇటు పరిగెడుతూ ఉంటే వారికి మనము మన 2 చేతులు అడ్డుపెట్టి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనది. వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, మనం వారికి హెచ్చరింపుల ద్వారాను, ఒకరినొకరు సరిచేసుకోవడం ద్వారాను ఈ సంఘములో ఉండి పునాదులు పాడైపోకుండా పునాదులను రోజు రోజుకు స్ట్రాంగ్ చేయవలసిన బాధ్యతను దేవుడు మనకు అప్పచెప్పాడు. బయట ఉన్న వారి మీద దేవుడు బాణములు వేస్తూ ఉండగా, ఏమండి మనం కొంచెం మంది వారు కదా, మనం ఏం చేయగలమండి? వీఆర్ మైనారిటీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో మనం మైనారిటీ, మా కుటుంబంలో మైనారిటీ, మా వంశంలో మైనారిటీ. ఎక్కడికి వెళ్ళి మనం కొంచెం మంది మాత్రమే కదండి. ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఇదే ప్రశ్న ఒక రోజున అబ్రహాము, ప్రభువా 10 మంది ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊరిని నువ్వు పాడైపోకుండా కాపాడుతావు కదా, ఈ ప్రభువు నా మీద కోపడుకుండును గాక, నేను అడిగేదే మీరు వినండి నాయన ప్రశాంతంగానే అడుగుతాడు. మనం ఆదికాండము 18వ అధ్యాయంలో ఈ సంభవం మనం చూస్తాం. మరి సొదొమ గొమొర్రాలను గురించి అబ్రహాము అడిగిన పద్ధతి చూస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుందో. కానీ ఏంటంటే, ప్రభువా 10 మంది నీతిమంతులు. ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకి 2 పట్టణాల్లో కలిపి 2-3 వేల మందో 10,000 మందో ఉన్నారనుకుంటే, 10 మంది నీతిమంతులు ఉంటే 3,000 మంది లేదా 10,000 మంది ఉన్న 2 పట్టణాలని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
పునాదులు పాడైపోతుంటే నీతిమంతులు ఏం చేయగలరో తెలుసా? మనం తక్కువ కావచ్చు, నేను తక్కువ వాడిని కావచ్చు, ఈ దేశంలోనూ లేదా ఈ కుటుంబంలోనూ ఈ పట్టణంలోనూ మన సంఖ్య 3,000 కావచ్చు, 30,000 కావచ్చు, లేదు మనం అత్యంత తక్కువ మంది ఉండవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశమైనా, ఈ రాష్ట్రమైనా, ఈ ప్రజలైనా, ఈ ప్రపంచమైనా మన లాంటి నీతిమంతుల మీద, మన లాంటి విశ్వాసుల మీద ఆధారపడి ఉందని, మనం లేనట్లయితే ఈ దేశము, ఈ ప్రపంచము గొడ్డుపోతుందని, నాశనం అయిపోతుందని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని చూస్తూ, మనల్ని బట్టి, ఇదిగో ఈ వర్షాలు ఇచ్చిన, ఈ పంటనిచ్చిన, ఈ దీవెనలు వీళ్ళందరికీ ఇచ్చిన, అది మనల్ని బట్టేనండి. ఎక్కువ మంది చేయవలసిన పని మనం కొద్ది మందిగా చేయగలుగుతూ ఉన్నాం. నీతిమంతులుగా మీరేం చేయాలో తెలుసా? 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నీతిమంతులుగా మీరేం చేయాలి? బలహీనులు పిరికి వారి సలహాను తీసుకోకూడదు. దావీదు తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదు? బలహీనులైన వారు వారి బలహీనతల్లోనికి మనల్ని లాగుతారు. పిరికివారు వారు పారిపోయినట్లు మనల్ని కూడా పారిపోమంటారండి. నీతిమంతులు బలము కలిగి బలాఢ్యులై నిలబడితేనే కానీ అబ్రహాము వలె మనము జనములకు లేదా అనేక మందికి దీవెన కాగలం. బలహీనులై పిరికివారైతే లోతులాగా నాశనం అయిపోవలసి వస్తుంది. రెండవది, నీతిమంతుడైన వాడు విశ్వాసము కలిగి పారిపోక స్థిరుడే నిలబడతాడు. ఒకవేళ మీరు నీతిమంతులై ఉండి విశ్వాసం ఉండి కొన్ని విషయాల్లో పారిపోతున్నట్లయితే మీ బలహీనతను, మీ భయాన్ని వదిలిపెట్టండి, నిలబడటం నేర్చుకోండి. కష్టాలను ఎదుర్కోండి, ఇబ్బందులను ఎదుర్కోండి. వాటిల్ని చేతగాని వాడి వల్లే పారిపోయి ఆత్మహత్యలకు లేదు మరే విధమైన పనులు చేస్తూ మీరు బలహీనులు కావద్దని నా మనవి. 3, నీతిమంతుడు అనేవాడు దేవుని వాక్యాన్ని, దేవుని సహాయాన్ని నమ్ముకుంటాడు. తన మీద తనకెంత నమ్మకం ఉంటుందో దానికంటే 10 రెట్లు దేవుని మీద నమ్మకం ఉంటుంది. నీతిమంతుడు చేసే ఈ 3 పనులను బలహీనులు పిరికి వారి సలహాలను తీసుకోకుండాను, విశ్వాసము కలిగి ధైర్యముగా ముందుకు వెళుతూను, అదేవిధంగా దేవుని మీద ఆనుకొని దేవుని వాక్యమును సహాయముగా చేసుకుని వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నీతిమంతులారా, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నానండి. మీ వల్ల నేను ఎంతో దీవించబడ్డాను. నా వల్ల మీరు కూడా ఎంతో దీవించబడుతూ ఉన్నారు. మీ కుటుంబాల వల్ల, మీ ప్రార్థనల వల్ల, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఎంతో బలంగా బలాఢ్యుడిగా ఉండి దేవుని సేవలు నేను నాబోటి అనేక మంది సేవకులు చేయగలుగుతున్నారండి. అలాగే విశ్వాసులు, సంఘ సేవకులు అనేక మంది మనలాంటి మీలాంటి నీతిమంతుల వల్ల ఆనందంగా ఆరోగ్యంగా బతకగలుగుతున్నారు. అదేవిధంగా నీతిమంతులైన మీరు మా వలన, మేము చెప్పే మాటల వలన మీరు కూడా ఎంతో ఎంకరేజ్ పొంది ముందుకు వెళ్తున్నారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ నీతిమంతులమైన మనం అందరం కలిసి పాడైపోయిన పునాదులను కొడుతూ దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. ఆ విధంగా చేయవారందరికీ దేవుని దీవుళ్ళు బహుగా మెండుగా తోడై ఉంచి దీవించిన గాక. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క వాక్యమును మీరు మీ ముందు ఉంచుకొని, మీ మనసుల్లో ఉంచుకొని, బలహీనుల సలహాలను కాక బలాఢ్యులై ముందుకు వెళ్ళవలసిందిగా, దావీదులాగా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.